తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. తెలంగాణ చరిత్ర, పోరాట స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షలను గుర్తు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రభుత్వం తీసుకుంటున్న దార్శనిక నిర్ణయాలను వివరించారు. తెలంగాణ మట్టి ఎప్పటి నుంచో హక్కుల కోసం పోరాడిన పవిత్ర గడ్డ అని, జల్ జంగిల్ జమీన్ కోసం కొమరం భీం వంటి మహనీయులు ప్రాణాలు అర్పించారన్నారు. భూమి కోసం, స్వేచ్ఛ కోసం సాయుధ రైతాంగ ఉద్యమంలో వేలాది మంది పోరాడిన చరిత్రను సీఎం మరోసారి స్మరించారు. ప్రజలు ఎన్నాళ్లుగానో కలగంటున్న అభ్యుదయ తెలంగాణను సాకారం చేసేందుకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. 2034 నాటికి $1 ట్రిలియన్ జీడీపీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఇది అధికార భవనాల్లో తయారైన పత్రం కాదని, 4 కోట్ల తెలంగాణ ప్రజల కలలను ప్రతిబింబించే డాక్యుమెంట్ అని ఆయన స్పష్టం చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఉదాహరిస్తూ తాము విద్య, ఇరిగేషన్, కమ్యూనికేషన్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య అందించడం, యువతకు ఉపాధి ఇవ్వడం ప్రభుత్వం ముఖ్య లక్ష్యాలన్నారు. తాను పేదరికం అనుభవించిన వ్యక్తినని, పేదల కష్టాలు తనకు తెలుసని, అందుకే సంక్షేమం ప్రతి అర్హుడి ఇంటికి చేరాలన్నదే తన తపన అని స్పష్టం చేశారు. కుల వివక్షను చిన్నప్పుడే తొలగించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులు కలిసి చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపిస్తున్నామని వెల్లడించారు. ఇది ఖర్చు కాదు, తెలంగాణ భవిష్యత్తుపై పెట్టుబడని ఆయన అన్నారు. నైపుణ్యాల లోపమే నిరుద్యోగానికి ప్రధాన కారణమని పేర్కొంటూ యువతకు ప్రపంచ స్థాయి స్కిల్స్ అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా త్వరలో వస్తుందని చెప్పారు. అట్టడుగు వర్గాల పురోగతి, సమాన అవకాశాలు, సుస్థిర అభివృద్ధి ఇవే తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు అసలు హృదయమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ పరమలక్ష్యమని తెలిపారు.